భార్యాభర్తలు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలండి. భార్య గురించి భర్త ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చెప్పకూడదండి. అలాగే భర్త గురించి భార్య కూడా మూడో వ్యక్తితో అస్సలు డిస్కషన్ చేయకూడదు. భార్యాభర్తల మధ్య ఉన్న ఏ విషయాలైనా కానివ్వండి, ఏ తగువులైనా కానివ్వండి, కాంప్రమైజ్ కోసం థర్డ్ పర్సన్, అది ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. అస్సలు థర్డ్ పర్సన్తో డిస్కషన్ అనేది చేయకూడదు. అలాగే భార్య అందాన్ని పరాయి వారి ముందు భర్త ఎప్పుడు కూడా పొగడకూడదు. అదేవిధంగా భార్య లోపాలని కూడా ఇతరుల ముందు చూపించకూడదు, నిందించకూడదు. అలాగే భర్త అసమర్థుడని ఇంకొకరు ముందర నిందించకూడదు. ఇంట్లో భార్య మాట భర్త వినాలి. అలాగే బయట భర్త మాట మాత్రమే నెగ్గాలి. ఇతరుల ముందర భార్యాభర్తలు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి, ఒక్క మాటగా ఉండాలి. ఇతరులు మీ మధ్యలో చేసుకున్నప్పుడు పెత్తనం చేసే అవకాశం ఎవ్వరికి కూడా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఏ విషయంలో అయినా సరే ఇవ్వకూడదు. ఆ భార్యాభర్తలు రెండు దేహాలుగా ఉంటే ప్రాణం మాత్రం ఒక్కటే అని నమ్మి తీరాలి. ఎందుకని అంటే భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం అని సనాతన ధర్మం చెప్పడం జరుగుతుందండి. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకళ్ళు ఎంతో ఆప్యాయంగా, సర్దుబాటుతో, అండర్స్టాండింగ్తో ఉండాలి. అలాగే భర్త ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడు, భర్త అయినా అవ్వచ్చండి, ఎవరైనా పురుషులు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదండి. ఏదో ఒక ఆహారం తీసుకుని వెళ్ళాలి. ఏదైనా ఫలం అవ్వచ్చు, లేదంటే పాలు అవ్వచ్చు, ఏదైనా టిఫిన్ అవ్వచ్చు, ఏదైనా తీసుకుని వెళ్ళాలి. కానీ ఖాళీ కడుపుతో బయటికి వెళ్ళకూడదండి. అది కూడా కుదరని పక్షంలో అట్లీస్ట్ ఒక 4 జీడిపప్పులైనా నోట్లో వేసుకుని వెళ్ళండి.